మీరా? మీరేంటిక్కడ? పూజకి పూలు లేకుంటే ఇక్కడున్నాయి కదా, తీసుకుందామని వచ్చా. ఇదిగో. ఇప్పుడే చూసినట్టు ఏమి నటించుచున్నది. కరెక్ట్ టైంకి వచ్చారండి. ఎచ్చటకపోయినదని తిరిగి వచ్చుటకు. ఏమన్నారు? ఆహా, అది ఆవిడ వారి ఇంట తక్కువ మన ఇంట ఎక్కువ ఉండుచున్నది కదా అని అనుచుంటిది. ఆయనేం పట్టించుకోకలే మిస్సమ్మా, నువ్వు చెప్పు. రేపు మీ ప్రోగ్రామ్ ఏంటి? ఏమున్నది, వారి ఇంట వాకిలి తక్కువ ఉన్నది, మన ఇంట వాకిలి ఎక్కువ ఉన్నది. అందుచేత ఇచ్చట అటు ఇటు తిరుగుచుండును, మధ్య మధ్యలో నా మెదడు తిరుగుచుండును. నీ శిరస్సులు బొంతుల వలె ఒకే సమయమున బలే తిరుగుచున్నవే. అంటే ఇంకా ఏం అనుకోలేదు, కొన్ని పనులున్నాయి, అవి చెయ్యాలి. చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉందిలే. ఇంతకీ ఎందుకు అడిగావు? మేము రేపు బయటికి వెళ్తున్నాం, మీరు కూడా మాతో పాటు రావాలి. అందరితో కలిసి వెళ్ళడం అంటే ఈ బాలిక అందరికీ కనిపించదని, ఆ బాలికకు మాత్రమే కనిపించునని ఆ బాలికకు తెలిసిపోవును. చచ్చినది గొర్రె. మేమిద్దరం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో మీ గోలేంటి? పక్కకెళ్ళండి గుప్తా గారు. గుప్తా గారు అంటున్నారేంటి? అంటే ఆయన పేరు గుప్తా, వయసులో పెద్దవారు కదా, అందుకే గారు అంటున్నా. నాకే ఈయన పేరు తెలీదు, మీకెలా తెలిసింది? ఇందాకే మాట్లాడుతుంటే చెప్పారు. ఓ ఓకే ఓకే, బాగా తెలిసిన వాళ్ళలా మాట్లాడేసరికి నాకు డౌట్ వచ్చింది. అంటే ఆయన చూస్తే మా చనిపోయిన తాతయ్య గుర్తొస్తారు. మొరలో నన్ను తాత అనుచుంటివా బాలిక? ఓ, మీరు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు కదా, ఆయనేనా? ఆయనే. ఇక మాట్లాడంలే. ఏ, ఎందుకు? అంటే అది ఆయన అలిగారు నా మీద. సర్లే మిస్సమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకులే కాని బయటకు వెళ్తున్నావన్నావు కదా, ఎక్కడికి? అదే, పిల్లల్ని తీసుకొని పిక్నిక్ కి వెళ్దాం అనుకున్నా. ఆయన కూడా అప్పుడే. అయ్యో, పిక్నిక్? ఆయనతో మాటగానే అని. నా బంగారు తల్లి, ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి. ఎలా ఉన్నావు నాన్న? ఆరోగ్యం ఎలా ఉంది? నేను బాగానే ఉన్నానమ్మా, నువ్వు బాగున్నావా? బాగున్నా. తిని మందులేసుకున్నారా? టైంకి తినే పని అయితే నేను ఆరోగ్యంగానే ఉంటాను కదమ్మా. ఇంత లేట్ అవుతుంది, ఇంకా తినకపోవడం ఏంటి? ఏం తింటారో చెప్పండి, నేను చేస్తాను. ఏమయ్యో, కూతురు రాగానే బాగానే చాడీలు చెప్తున్నావు. నేను చేసి పెట్టకుండానే ఎన్ని రోజులు మెక్కావా? ఏదో కొత్తెల్లు, కొంచెం అన్ని సర్దుకుని వంట చేయడానికి కొంచెం లేట్ అయింది, దానికి ఏదేదో చెప్పేస్తున్నావు. అసలు నేననేదాన్ని లేకపోతే ఉన్న ప్రాణం ఎప్పుడో గుటుక్కుమనేది. ఏంటి పిన్ని ఆ మాటలు? అమ్మా, దాని సంగతి తెలిసిందేగా, దాని నోటికి అడ్డు అదుపు ఉంటుందో చెప్పు, వదిలి. నువ్వు కొత్త ఉద్యోగంలో చేరావంటగా, ఎలా ఉంది? బానే ఉంది నాన్న. ఎందుకుండదు, బానే ఉంటుందిలే. నీడ నుండి చేసే పనే కదా, అంతే కదా. నేనేమైనా తప్పు చెప్పానా? అమ్మా బాగి, నువ్వు పనిచేసే చోట నీకు సమస్యలేవి లేవు కదమ్మా. అది సమస్యలుండే చోటు కాదులే, సమస్యలు తీర్చే చోటు, అంతే కదా బాగి. ఏంటి నువ్వు అనేది? నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థమైతే ఇంత బాధ ఎందుకు? ఇంట్లో వయసుకొచ్చిన కూతురుంది, ఇలా రోడ్ల మీద పడి తిరగనిస్తే నలుగురు ఏమనుకుంటారు? దానికి పెళ్లి చేయాలన్న ఆలోచన కొంచెమైనా ఉందా నీకు? ఆహా, నాకు తెలిసినంత వరకు నీ నోట్లోంచి విన్న మంచి మాట ఇది ఒక్కటేనే.
నానా, నువ్వు ఉందమ్మా, నీ పెళ్లి నేను చేస్తాను కదా. ముందు మీ ఆరోగ్యం కుదురుకొనివ్వండి నాన్నా, తర్వాత నా పెళ్లి గురించి ఆలోచించొచ్చు. నీ పెళ్ళైపోయిందనుకో, నా ఆరోగ్యం ఆటోమేటిక్ గా అదే కుదుట పడిపోతుంది. తమ్ముడు వెళ్ళి చక్కెర డబ్బా తీసుకురా, బావకి నోరు తీపి చేద్దాం. సరే అక్క. ఎందుకు? ఇంకొంచెం దగ్గర రప్పించడానికా? మర్చిపోయిన బాధ్యతను గుర్తు చేసింది నువ్వే కదా. ఆ చక్కెరేదో నువ్వే తిను. సరే, ఇంత దూరం వచ్చాక ఇంకా ఆలస్యం ఎందుకు? ఇప్పుడే పంతులు గారిని పిలిచి ముహూర్తాలవి పెట్టించుకుందాం. ఇల్లు అలగ్గానే పండగ కాదే, ముందు మంచి అబ్బాయిని చూడాలి. ఆ అబ్బాయి మంచోడో కాదో, వాళ్ళ తల్లిదండ్రులు మంచోళ్ళో కాదో తెలుసుకోవాలి. 2 కుటుంబాలు ఒప్పుకోవాలి. ఎంత తతంగం ఉంది. నా అంగుళీకము తస్కరించి నన్ను ముప్పు తిప్పలు పెట్టి నీవు చల్లగాలికి తిరుగుచుంటివా? ఓ బాలిక, మేము వేకువజామునే మేల్కొనవలను. తమరు దయచేసినచో మేము పవలించడం. మీది అవుట్డోర్ స్లీపింగ్ కదా. నాది అలా కాదు, ఇంట్లో ఎక్కడ కావాలంటే అక్కడ సరదాగా పడుకోవచ్చు తెలుసా. అయినా ఇక్కడ బయట దోమలబ్బా, నేనైతే అస్సలు ఇక్కడ పడుకోలేను. నా అంగుళీకము దొరికిన పిమ్మట అప్పుడు చెప్పేదా. గుప్తా గారు, నాకొకటి అస్సలు అర్థం కావడం లేదు. అడుగుము. మా ఆయన ఆ అమ్మాయి ఒకేలా ఆలోచించడం ఏంటి? ఆలోచనలు కలిస్తేనే కదా బాలిక మనుష్యులు మనస్సులు కలువును. అసలు తను స్కూల్ మాన్పించేద్దామని చెప్పగానే మా ఆయన ఎలా ఒప్పుకున్నారు? ఇరువురి తలరాత అటులు లిఖించబడి ఉన్నది కనుక. అసలు బయట మా ఆయనతో గొడవ పడ్డం ఏంటి? అది తెలియకుండా ఆయన దగ్గరే మళ్ళీ జాబ్ లో జాయిన్ అవ్వడం ఏంటి? ఇది విధి ఆడుతున్న ఆట. నేను ఎడ్యుకేట్ చేయడం వల్లే ఇంత ఆలోచించిందంటారా గుప్తా గారు? ఎంత బాగా ఆలోచించింది. అసలు నేనున్నా కూడా ఇలా ఆలోచించదాన్ని కాదేమో. ఈ డౌట్స్ అన్ని పక్కన పెడితే అసలు నా అనుకున్న వాళ్ళకి కానీ, నన్ను ప్రేమించిన వాళ్ళకి కానీ, నేను ప్రేమించిన వాళ్ళకి కానీ, నాకు తెలిసిన వాళ్ళకి కానీ వేరెవ్వరికి కనిపించకుండా కనీసం ముఖ పరిచయం కూడా లేని ఈ మిస్సమ్మకి నేను మాత్రమే ఎందుకు కనిపిస్తున్నా, ఎందుకు వినిపిస్తున్నా? నాకు బాగా కావాల్సిన దానిలో అనిపిస్తుంది. ఎందుకు తను హ్యాపీగా ఉంటే నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు తనెవరు గుప్తా గారు? అసలు తను నాకేమవుతుంది? కొన్ని బంధములకు ముఖ పరిచయములు అవసరం లేదు బాలిక. దైవ కార్యములకు కారణములు అంతు చిక్కవు. ఎవరు ఎవరిని కలుపవలనో, ఎవరు ఎవరికి ఎందులకు దగ్గరయ్యదరో అన్నీయు ఆ జగన్నాథునికే తెలియను. ఆయన తలచినదే మనము చేయవలెను. అంతే. మీరు చెప్పేది వింటూ ఉంటే అంత అర్థమైనట్టు ఉంటుంది, కానీ ఏమీ అర్థం కాదు గుప్తా గారు. ప్లీజ్ ఈ ఒక్క విషయమైనా చెప్పండి. నా దగ్గర అంగుళీకము లేదు కదా, నేను ఎటులో చెప్పగలను బాలిక? ఇవాళ స్కూల్ లేదు కదా, అల్లారం ఎవరు పెట్టింది? ఏ అంజలి, నువ్వే అలారం పెట్టావని నాకు తెలుసు. నేను లేచేలోపు ఆఫ్ చేయి, లేకపోతే నీకు నా చేతుల్లో ఉంటుంది. అల్లారం పెట్టింది నేనురా, అంజు కాదు. నువ్వెందుకు అలారం పెట్టావక్క? ఇవాళ పిక్నిక్ కి వెళ్తున్నాం, నాన్న కూడా వస్తున్నారు, టైంకి రెడీ అవ్వాలని పెట్టా. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు లేచి రెడీ అవ్వండి, అయ్యాక నన్ను లేపండి. మాదేముందక్క, 10 నిమిషాల్లో రెడీ అవుతాం. ముందు ఆ పొట్టిదాన్ని నిద్ర లేపి రెడీ చెయ్యి. ఈ ఎక్స్ట్రా లగేజ్ ఉంది కదా నాకు. అంజు, రే అంజు లేదురా, వాష్రూమ్ లో ఉంటుంది చూడక్క. అంజలి కనిపించడం లేదు. రేపు పొద్దున్న వెతుకుదాంలే. ఏంటి? అంజలి కనిపించడం లేదు.
అంజు అంజలి కనిపించట్లేదా? ఎక్కడికి వెళ్ళిందమ్ము? నేను బయట ఉన్నా. అంజలి బయటకు రాలేదు. అయ్యో ఏం మాట్లాడుతున్నావు అమృత పాప? అంజలి ఎక్కడికి వెళ్ళింది? అది తెలిస్తే నిన్నెందుకు వచ్చి నిద్రలేస్తాం? అక్కడే చూస్తాం కదా. అవును కదా. అప్పట్లాగా కొడైకెనాల్ ఏం వెళ్ళలేదుగా? లేదు, నైట్ 12 వరకు మా రూమ్ లోనే ఉంది. అయ్యో అంజలి పాప ఎంత పని చేశావు? ఇంట్లో ఎవరికి చెప్పలేదుగా? లేదు. అమ్మయ్య, మంచి పని చేశారు. సారు జాగింగ్ నుంచి ఇంటికి వచ్చే లోపు అంజలి పాపని వెతకాలి. పదండి పదండి. పదండి. ఇదేంటి, నేను మిస్ అమ్మ రూమ్ లో ఉన్నా. నన్ను ఎవరిక్కడ పడుకోబెట్టారు? అంటే నువ్వు ఇక్కడ పడుకున్నట్టు నీకు కూడా తెలీదా? చెప్పండి. అరే అరే, క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చెప్పాలి కానీ ఇలా సీరియస్ లుక్ ఇచ్చి అలా వెళ్ళిపోయారేంటి? అంజలి పాప త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. మీ డాడీ మూడు మారిపోతే పిక్నిక్ క్యాన్సిల్ అంటారు. సరేలే, ముందు నువ్వు రెడీ అవ్వు. నాకెందుకో మా సోల్జర్స్ ముందు నా పరువు తీయడానికి ఈ మిస్ అమ్మే నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టినట్టుంది. అంజలి పాపకి పైకి రివెంజ్ అంటుంది గాని నేనంటే నీకు బాగా ఇష్టం కదా. అంత లేదు, నువ్వు ఎప్పటికీ నా ఎనిమివే. పిల్లలు మిమ్మల్ని ముప్పు తిప్పులు పెట్టించారు. ఇప్పుడు నా కొట్టుకుంటుందంటే పిల్లలు వాళ్ళు నన్ను ఎంత టెన్షన్ పెడతారో. టెన్షన్ పడకే, అలా ఏం జరగదు. ఇవాళ మనము ఆ మిస్ అమ్మని ఇంట్లో నుంచి పంపించేస్తున్నాము కదా, దానికి సిగ్నల్స్ ఇవి. కొట్టుకుంటుంది నా కన్ను కదా అమ్మగారు, మీరేమైనా చెప్తారు. సర్లే, ఇంట్లో వాళ్ళందరూ రెడీ అయ్యారేమో, వెళ్ళి చూసిరా. వెళ్ళవే. అది చెప్పినట్టు నిజంగానే నేను హీరోయిన్లా ఉన్నా. అమర్, ఈ రోజు నిన్ను నా కొంగుకు కట్టేసుకొని నా వెనకాలే తిప్పేసుకుంటా, చూస్తూ ఉండు. ఓ ఓ అయ్యో, మీరు వాకింగ్కి వెళ్ళినప్పుడు ఏమైందో తెలుసా? అంజు నిద్రలోంచి నడుచుకుంటూ వచ్చి మిస్ అమ్మ పక్కన పడుకుంది. నిద్ర లేచాక మిస్ అమ్మ పక్కనుందని రియలైజ్ అయ్యాక అంజు ఫేస్ చూడాలి. ఎంత నవ్వుకున్నా ఏడ్చుకున్నా నాతోనేలే. మీకు అనిపిస్తుందా వినిపిస్తుందా? ఓయ్ మీసాల మిలిటరీ మనిషి, బానే ఉన్నారులేండి. ఇంకా ఎంతసేపు తయారవుతారు? ఎప్పుడు చూసినా ఒకే హెయిర్ స్టైల్లో ఉండకపోతే కొంచెం కొత్తగా ట్రై చేయొచ్చు కదా. కొడైకెనాల్లో ఉన్నప్పుడు కూడా ఎన్నిసార్లు అడిగినా విననే లేదు. మీరెలా ఉన్నా అందంగా ఉంటారండి.
సారీ చెప్తున్నాను కదండి. ఏంటి తప్పు నీదే అని ఒప్పుకుంటుంది నువ్వేనా? నమ్మడానికి కష్టంగా ఉన్నా అదే నిజమండి. మరిప్పుడున్న బాడీ లాంగ్వేజ్ అప్పుడు లేదే. అప్పుడంటే మీరెవరో మీకున్న పవర్స్ ఏంటో తెలియక అలా మాట్లాడా అండి. ఇప్పుడు మీరెవరో నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అందుకే ఈ బాడీ లాంగ్వేజ్. ఇంతలోనే అంత మార్పా? నమ్మేలా లేదే. మనిషి అన్నాక మారా అండి. అయినా మార్పు మంచిదే కదండి. ఇదంతా మార్పా నటనా? ఎంత మాట అన్నారండి. ఇదంతా భయం, వినయం, విధేయత అండి. అబ్బో, మరి ఇదే సిచ్యువేషన్ అప్పటి నీకొచ్చుంటే ఏం చేసేదానివి? అలుపొచ్చేదాకా అరిచేదాన్ని, చెవులు చిల్లులు పడేలా తిట్టేదాన్ని. ఇదిగో ఇలాంటి మైండ్ వాయిస్ లో తగ్గించుకుంటే మంచిది. అలాగే అండి. కానీ మైండ్లో అనుకున్నవి బయటికి చెప్తే బాగోదేమో. జోకా? అయ్యో, జీతాలిచ్చే వాళ్ళ మీద జోకులు వేస్తే జీవితాలు తారుమారైపోతాయండి. ఇప్పుడేంటి, ఒక్కసారి హెడ్స్ టచ్ అయితే కొమ్ములు వస్తాయి, రెండోసారి టచ్ అవ్వాలి, అలాంటివి ఏమైనా అడుగుదాం అనుకుంటున్నావా? టైం అవుతుంది, ఫాస్ట్ గా స్టార్ట్ అవుదాం అని చెప్దాం అనుకున్నానండి. దాన్ని తలంటారా ఎవరైనా? కూడది. దాన్ని ఒక్కసారి డాష్ ఇచ్చినందుకు బ్రెయిన్ లో ఎన్ని నర్వ్స్ డ్యామేజ్ అయ్యాయో అని నేను ఏడుస్తుంటే ఇంకోసారి అడిగి మరీ డాష్ ఇస్తారా? ఏమైనా అన్నావా? మీరు ముందు నడిస్తే మీ అడుగు జాడల్లో నడవాలని నాకు నేనే చెప్పుకుంటున్నానండి. అందరికంటే చిన్న పిల్లని కదా, ఈసారి నేను కూర్చుంటా ప్లీజ్. ఇప్పుడు నువ్వే కదా కూర్చుంటావు, ఈసారి వెనక కూర్చో. మా ముగ్గురులో ఎవరు కూర్చోాలో మేము డిసైడ్ చేసుకుంటాం. పంటలేంద్రా. అరే, ఫ్రంట్ సీట్ నాది. అంజు, తను కూర్చుంది కదా, అలా లేపకూడదు, తప్పు. ఇలా ఇవ్వండి అమ్మా. మరి నేనెక్కడ కూర్చోవాలి? నువ్వు వెనకాల అడ్జస్ట్ అవ్వు అంజలి పాప. లేదు, నేను ముందరే కూర్చోవాలి. అంజలి పాప, దానికెందుకు అంతగా ఆలోచించటం? మనోహరమ్మ గారి ఒళ్ళో కూర్చో. అయ్యో, ఇది కొత్త చీర రాథోడ్, మీద కూర్చుంటే నలిగిపోతుంది. సరే సరే, నేను వెనక కార్లో ముందు కూర్చొని నా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటా అంజలి పాపని. ఆహా, వీళ్ళందరూ ఈ కార్లో జాలీగా వస్తే నేను ఒక్కదాన్ని ఆ కార్లో రావాలా? అదేం కుదరదు. నేను కూడా ఈ కార్లోనే వస్తా, అది కూడా ఫ్రంట్ సీట్లోనే. సర్లే, గొడవెందుకు? మనోహరమ్మ గారు, మీరు ఈ కారులోకి రండి. ఆ కార్లో ఈ మిస్ అమ్మ అంజలిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది. ప్రాబ్లం సాల్వ్.
అమ్మో, మనోహరి అమ్మగారిని దింపి ఆ మిస్ అమ్మని కూర్చోబెడుతున్నారు. ఇవాళ నాకు కన్ఫర్మ్ గా చావే. అలా ఎలా మిస్ అమ్మని? చిన్నపిల్లలేమ్మా, వినదు. మనమంతా ఈ కార్లో వెళ్దాంరా. రాతో కార్తీ. అంకుల్ నేను చెప్పేది. అమ్మా నువ్వు దాంట్లో వెళ్ళు. రండి. ఏమైంది నాన్న? వెళ్ళి ఆడుకోండి. మేము ఇక్కడికి ఎంజాయ్ చేయడానికే వచ్చాం, కానీ మాకు కావాల్సింది తోడు కాదు డాడీ, ధైర్యం. నువ్వే మా ధైర్యం డాడీ, నువ్వు మా పక్కనుంటే చాలు. రూల్స్ పనిష్మెంట్స్ ఉన్నా కూడా పర్వాలేదు, మీరు మాతో ఉంటే చాలు డాడీ. ప్లీజ్ డాడీ, మాతో పాటు ఆడుకోవడానికి రండి. సరే, ఈ రోజంతా మీతోనే ఉంటాను, సరేనా? పదండి. అమర్, ఏంటో ఈ పిల్లలు సరదాగా గడుపుదామని వస్తే కంటి తడి పెట్టించేశారు. వాడెంత స్ట్రిక్ట్ గా ఉన్నా పిల్లలకు వాడంటే చాలా ఇష్టం. ఓయ్, ఈ ముసలోళ్ళ దగ్గర నుంచి దూరమై అమర్కి దగ్గర అవ్వాలి. అంకుల్, నేను వెళ్ళి అమర్ వాళ్ళతో ఉంటాను. నువ్వెక్కడికమ్మా? పిల్లలేదో వాడితో సరదాగా గడుపుదాం అనుకుంటే మధ్యలో మనం ఎందుకు చెప్పు? అంటే అంకుల్, అది పిల్లలకి దాహం వేస్తుంది కదా, అందుకని అమర్తో పాటు వాటర్ బాటిల్ తీసుకుని వెళ్తే పిల్లలకి దాహం వేస్తే తాగుతారు కదా అని. అవునండి, మళ్ళీ నీళ్ల కోసం అమర్ ఇంత దూరం ఎలా వస్తాడు? అప్పుడు పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? నువ్వు చెప్పింది కరెక్టే. వాటర్ తీసుకొని మిస్ అమ్మ వెళ్తుందిలే. అమ్మాయా, ఎందుకులేండి అంకుల్, నేను వెళ్తాను. పిల్లల్ని చూసుకోవడమే కదా మా అమ్మాయి పని. మళ్ళీ ఎవరి పని వాడు చేయలేదని అమర్ కోపాడతాడు. అమ్మా, నువ్వు వాటర్ తీసుకుని అమర్ పిల్లలతో ఉండు. నీకు ఏదైనా కావాలంటే మాకు ఫోన్ చేయి. సరే అండి. నీలా, ఆ చెట్టు కింద చాపపరచు, అందరం వెళ్ళి కూర్చుందాం. సరే అమ్మగారు. నేనొక్కదాన్నే కూడా ఏం చేయాలో మీరే చెప్పండి ఆంటీ. మొన్ననే కదమ్మా హాస్పిటల్ నుంచి వచ్చావు. మరి ఏంటి మిస్టర్ గుప్తా అంత నత్తనడక? తొందరగా నడవండి. అంటే మనం వెళ్ళేసరికి వాళ్ళు తిరిగి వచ్చేయకూడదు కదా, అందుకు. వాళ్ళు తిరిగి వచ్చినచో నా అంగుళీక మెట్టులో దొరుకును. ఇంకా నిలబడి చూస్తున్నారేంటి? పదండి. నీవు నా నడకనే అవమానించుచుంటివి కదా, ఇప్పుడు చూడము, నన్ను అందుకొనుము. అయ్యో మిస్టర్ గుప్తా, ఆగండి. ఆగాగు, ఎక్కడికి? గుప్తా గారు, ఈ సెక్యూరిటీ గార్డ్ కి నేను కనిపిస్తున్నాను అనుకుంటా. మంచోడేమో కనుక్కుని ఇవన్నీ మా ఇంటికి సెక్యూరిటీ గార్డ్ గా పెట్టేద్దామా? కనిపించుచున్నది నీవు కాదు, నేను. అడ్డుకొనిది కూడా నన్నే. నీ ఇంటి చుట్టూ ఒక సైన్యమును తయారు చేయదలిచితివా? ఎవరితో మాట్లాడుతున్నాడబ్బా? అంటే ఈ రోజు కాకపోయినా రేపు మీ లోకానికి తీసుకెళ్లిపోతారు కదా మిస్టర్ గుప్తా, అందుకే ఆ లోపు నా పిల్లలు నేను లేకపోయినా సేఫ్ గా ఉండాలనేది నా తపన. నీ పిల్ల పిచ్చుకులను కాపాడుటకు అంతమంది అవసరము లేదు.
ఒక్కరు చాలు. ఎవరా ఒక్కరు? ఆ ఒక్కటి అడక్కు. నీకేమన్నా లూజా? అక్కడ ఎవరున్నారని మాట్లాడుతున్నావు? ఎవరు లేరనే మాట్లాడుచుంటిని. అంటే నేను కనిపించట్లేదా? కనిపించుచుంటివి. నేను కనిపించట్లేదు కదా మిస్టర్ గుప్తా. ఇక్కడ దాకా దిగబెట్టినందుకు చాలా థ్యాంక్స్. బాలిక వెళ్ళుచున్నది, నన్ను వదులుము, నేను కూడా వెళ్ళదా? చాలా మంది బాలికలు లేరు గాని అది కాదు మానవ, నీవు నరకమునకు వచ్చిన ఎడల నీ శిక్షను నేను కొంచెం తగ్గించదా? డ్రామాలు వేసుకునేవాడివా? అది కాదు. ఇదిగో చాలా పరుషంగా మాట్లాడుతుంటివి, పురుషుగా ప్రవర్తించుచుంటివి, దుష్ట మానవుడా. అమ్మయ్యా, ఫైనల్లీ దొరికేశారండి. హే, ఎందుకలా అరుస్తున్నావు? చూడు అందరు ఎలా చూస్తున్నారో. అవునండి, ఎందుకలా చూస్తున్నారు? తిరునాళ్ళలో తప్పిపోయిన భర్త కనబడగానే భార్య అరిచినట్టు అరిస్తే అలానే చూస్తారు. సారీ అండి, అంటే చాలాసేపటి నుంచి మీకోసం వెతుకుతున్నానండి. ఎందుకు? నేను పిల్లలకి కేర్ టేకర్ని కదా. అయితే పిల్లలకి వాటర్ అడిగితే ఇవ్వాలి, ఆకలంటే ఫుడ్ పెట్టాలి, నాప్కిన్స్ ఇవ్వాలి. ఇవన్నీ చేయాలంటే వాళ్ళ పక్కనే ఉండాలి కదా. సరే ఉండు, కానీ ఎప్పుడు ఇలా అరవకు. సరే అండి. సారీ. పదండి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. గివ్ మీ 4 tickets. పిల్లల్ని మాత్రమే పంపం సార్, తోడుగా పేరెంట్స్ కూడా వెళ్ళాలి. మీరు కూడా టికెట్స్ తీసుకోండి. ఈవిడ మా అమ్మ కాదు. నేనేనా భార్యని కాదు. మేమంతా ఫ్యామిలీ కాదు. కలిసి వస్తే అందరూ ఒకటే కుటుంబం అనుకున్నాను పాప. స్టాప్ ఇట్. కలిసి వస్తే కపుల్ అనుకుంటారా? చూడ్డానికి అలాగే ఉంటేను. ఏంటి, నేను 4 పిల్లలకి తల్లిలా ఉన్నానా? హలో, ఇక్కడ ప్రాబ్లం నువ్వెలా కనిపిస్తున్నావని కాదు. నాకు మాత్రం మిమ్మల్ని హస్బెండ్ అన్న సొల్యూషనా? నాకు కూడా ప్రాబ్లమే. డాగీ, నువ్వెప్పుడు ఇక్కడ పని చేస్తున్నావే? అతను అలా అండం తప్పేనండి. ఏమయ్యా, సార్ ఇక్కడ, నేనెక్కడ? అంటే ఇద్దరు ఇక్కడే ఉన్నారు కదా మేడం. ఇక్కడున్నామా ఎక్కడైనా ఉన్నామా అని కాదయ్యా, సిచ్యువేషన్ అర్థం చేసుకోవయ్యా ప్లీజ్. మీకో దండం. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కాకపోయినా, ఒకే ఫ్యామిలీ కాకపోయినా, పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా వెళ్లాల్సిందే. ఎక్కడ వెళ్ళా? ఎక్కడ కనిపించట్లేదంటే ఒక్కరు కూడా. మనోహర్ ఇక్కడే ఉందంటే ఆయన పిల్లలు ఇక్కడే ఉండుంటారు. ఎక్కడి నుంచో నేను చూస్తుంది. పిల్లలు ఏమండి ఏమండి, అంత భయపడుతూ ఎక్కడ దేనికి? చల్లమ్మా, నువ్వు చేసేది నాకు ఏ మాత్రం నచ్చడం లేదు. హలో, అయ్యో, నా బాధ ఎవరితో చెప్పుకోవాలి దేవుడా? నేను వచ్చేసా.
అబ్బా కరెక్ట్ టైంకి వచ్చారండి. అబ్బా సరైన సమయంలోకి వచ్చి నేనా మానవుడి నుండి తప్పించుకుని వచ్చుటకు నా శిరస్సులో ప్రాణము తోకకొచ్చినది. అబ్బా ఎప్పుడు మీ గొడవే. అక్కడ చూడండి. అందులో ఏమున్నది? ఆ నామ వేగముగా పోవుచున్నది. ఆ బాలిక భయంతో ఆ బాలకుని హత్తుకొనెను. అందులో తప్పేమున్నది? నా కళ్ళకు అది ఇబ్బందిగా ఉంది. అటులైనా ఇంటికి పోయేదము. హలో 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 పైకిలే. హలో ఏం లేదు. అయ్యో అదాగింది. మిస్ అమ్మ చూస్తే ఇబ్బంది అవుతుంది. పదండి పదండి. అయ్యో పదండి పదండి. ఏం చూసి వచ్చారు అమ్మగారు? నా వైపు విమానమూత మోగిస్తున్నారు. అసలు నేను అనుకుని వచ్చిన ప్లాన్ ఏంటి? ఇక్కడ జరుగుతుందేంటి? మీతో కూర్చొని కబుర్లు చెప్పడానికి నేను ఇంత మంచి చీర కట్టుకొని రెడీ అయ్యి వచ్చానా? అది చూస్తే అది ఎక్కడ అమ్మర్కి దగ్గర అయిపోతుందో అని నేను భయపడి చేస్తుంటే నువ్వేమో ఇక్కడ ఫ్రూట్స్ సర్దుకుంటూ ఫ్రూట్స్ తింటూ కూర్చున్నావా? నేను అసలు ఆగండి అమ్మగారు, మీరే ఆలోచించండి అమ్మగారు. నేనేం చేయగలను చెప్పండి. నువ్వేం చేయలేదే, కానీ అది అక్కడ అమ్మర్కి దగ్గర అయిపోతుంది. అయిపోనివ్వండి అమ్మగారు, మీకు కావాల్సింది కూడా పెళ్ళే కదా. చంపేస్తా. నా అమ్మర్ నాకు మాత్రమే సొంతం. మీరేమో ఇక్కడ సొంతం సంతోషం అనుకుంటూ ఉంటే ఆ అమ్మాయి అక్కడ ప్రేమించుకుందాన్రా పెళ్లి చేసుకుందాన్రా అంటుంది. సరదా కన్నానమ్మగారు, మీరు టెన్షన్ లో ఉన్నారు కదా, నవ్విద్దామని అలా అన్నానమ్మగారు. అది అమ్మర్ పక్కన ఉన్నంత వరకు నాకు ఈ టెన్షన్ పోదే. ముందు దాన్ని ఇంట్లో నుంచి పంపించేయాలి. మన ప్లాన్ అమలు చేయాల్సిన టైం వచ్చేసింది. పద. పిల్లలు కాదు, పిల్ల రాక్షసులు. మరి ఇప్పుడు నాకు తోడు ఎవరున్నారు? అక్క 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 మిస్ అమ్మకి దొరికిపోయానే. ఇప్పుడు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతుందో ఏంటో. నువ్వు ఇక్కడున్నావా మిస్ అమ్మా? మీరేంటి ఇక్కడ? నువ్వే కదా పిక్నిక్ రమ్మని చెప్పావు, అందుకే వచ్చా. ఓ అసలు వస్తారనుకోలేదక్క. నువ్వింత ప్రేమగా పిలిస్తే రాకుండా ఎలా ఉంటా? నేను రెడీ అయ్యి వచ్చేసరికి మీరు బయలుదేరిపోయారు. అవునా? మీరు బాయ్ చెప్పడానికి వచ్చారనుకున్నానక్క. సారీ. పర్లేదులే, నేనే స్టార్ట్ అయిన వాళ్ళని ఆపడం దేనికని ఆపలేదు. అయ్యో, నా కోసం ఇంత దూరం వచ్చావా అక్క? చాలా థ్యాంక్స్. అయినా లేట్ గా వచ్చినా చాలా కరెక్ట్ టైంకే వచ్చావు. కరెక్ట్ టైంకి వచ్చానా? అర్థం కాలేదే. స్కై క్యాబ్స్ అంటే నాకు చాలా ఇష్టం అక్క. నాకు తోడు రావడానికి ఎవ్వరూ లేరు అనుకుంటూ ఉన్నా. కరెక్ట్ టైంకి మీరు వచ్చారు. పదండి అక్క, రండి రండి. ఏంటో. అయ్యో అక్క, రండి వెళ్దాం. రండి. నేనా? మీరే. అందులోనా? అందులోనే. రండి రండి. నేను రాను. ఎందుకు రాలేరు? నేనున్నాను కదా, ఏం భయపడకండి. అయినా నేను రాలేను. ఏ? ఎందుకంటే నేను అందులో కూర్చోలేను. అదే ఏ? ఎందుకంటే చిన్నప్పుడు నేను అలాంటి దాంట్లో కూర్చొని కళ్ళు తిరిగి కింద పడిపోయి పళ్ళు ఇరగొట్టుకున్నాను. అప్పటి నుంచి ఇలాంటివి ఎక్కకూడదని ఒట్టు పెట్టుకున్నా. ఇదేం లాజిక్? అయినా చిన్నప్పుడు ఎప్పుడో ఒట్టు పెట్టుకున్నారు కదా, ఇప్పుడు నా కోసం గట్టు మీద పెట్టేయచ్చు కదా. ఆహా, అయితే రారా?
అంతేనా? సరే అయితే. అమ్మో జాగ్రత్త, గట్టిగా పట్టుకోండి. ఆనంద్, ఆకాష్ కేర్ఫుల్. అంజు నువ్వు కిందనే ఉండు. ఏ ఎందుకు? బ్యాలెన్స్ తప్పితే కింద పడతావు. వాళ్ళంటే పెద్దవాళ్ళు కదా, గట్టిగా పట్టుకుంటారు. నువ్వు గట్టిగా పట్టుకుంటే నీ చేతులు నొప్పి వస్తాయి కదా. నువ్వు ముందా సోది ఆపు. అయినా జాగ్రత్తగా ఉండాలంటే ఇంట్లో ఉండొచ్చు కదా, ఇక్కడ దాకా రావడం ఎందుకు? అయినా రేపటి నుంచి స్కూల్ ఉంది, క్లాస్ వర్క్ ఉంది, అది సరిపోదని వాళ్ళు ఇచ్చే హోంవర్క్ కూడా ఎంత పని ఉంటుందో తెలుసా? మాకు ఎంజాయ్ చేయడానికి ఈ ఒక్క రోజే దొరికింది. నువ్వు ఇలా అరిచి దాన్ని కూడా పాడు చేయకు. అది మిగిలిన ముగ్గురిని ఎలాగైనా మేనేజ్ చేయొచ్చు, కానీ ఈ అంజలి మాత్రం బాబోయ్ మాటలు పిశాచి. చెయ్యొద్దున పడి గుర్తు పెట్టుకుని మరి చేస్తుంది. వినిపిస్తుంది. వినిపించాలని చెప్పాను. ఏం లేదు చిట్టి మేడం, జాగ్రత్తగా కూర్చోండి అంటున్నాను. హాయ్ బాగి. హలో. హలో. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? గదే నేను అడుగుదామని వచ్చిన. నేను గాడ పోతుంటే నువ్వు గీడ కనిపించినావు. నువ్వా కాదని డౌట్ తోడు వచ్చిన. నేనేదో పని మీద వచ్చానులే, కానీ నువ్వెందుకు వచ్చావో చెప్పు. సిటీకి వచ్చినాం కదా, ఇంట్లో గమ్మున కూసోలేక పని ఎత్తుక్కుంటూ బయటకు వచ్చిన. ఈడేదో పని ఉందంటే గీడికి వచ్చిన. సరే ఇక్కడ కాదు, అలా రా, అటెళ్ళి మాట్లాడుకుందాం రా. సరే. నాకు ఒక సాయం చేస్తావా? చెప్పు బాగి, నీకోసం ఒకటేంది 2 సార్లు చేస్తా. నువ్వు ఇక్కడే నేను ఎవరో తెలియనట్టు ఉండాలి. నీకు నాకు పరిచయం ఉందని తెలిస్తే నేను పనిచేసే చోట నాకు ప్రాబ్లం అవుతుంది. అయ్యో అవునా? అయినా నువ్వు ఇక్కడ ఉంటావు తెలియకొచ్చిన బాగి, నీకు ఇబ్బంది కలిగించే పని నేనెందుకు చేస్తా చెప్పు. సరే సరే. హే అమ్మో, మీరు మాత్రమే ఉన్నారేంటి? మిస్ అమ్మ ఎక్కడ నాన్న? ఏమో డాడీ, ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలి. అయినా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మాకంటే మిస్ అమ్మనే ఎక్కువ ఆడుకుంటుంది. ఎక్కడ ఆడుకుంటుందో ఏమో. మిమ్మల్ని చూసుకోమని తనని పెడితే తనెక్కడికి వెళ్ళింది? ఆ రోజు ఇంటికొచ్చిన వ్యక్తి అమ్మో, అందరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడేం చేస్తున్నావు? ఈడ ఎవరైనా ఎందుకు వస్తారు సార్?